హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఉసిరికాయల పచ్చడి పెట్టానండి వీడియో. తప్పకుండా అందరూ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉసిరికాయలు 5 వెరైటీలు చూపించాను కదా మీకు. వాటిల్లో ఇదొక వెరైటీ అండి. పచ్చడి పడుతున్నాను, కాయలు పచ్చడి పట్టడానికి నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇట్లా ఘాటు పెడతానండి, ఒక 5 ఘాట్లు పెడతాను. ఘాట్లు పెట్టి పక్కన పెట్టి కొంచెం వడలనిస్తాను అన్నమాట. ఏంటంటే అందులో ఉన్న నీటి శాతం పోవాలి. తర్వాత వాటిని ఇలా వేపుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలండి. సిమ్లోనే ఉండాలి, ఎక్కువ ఫుల్ మంట మాత్రం పెట్టుకోకూడదండి. సిమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలన్నమాట. వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చింతపండు మాత్రం ముందుగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని అది ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఈ విధంగా వేపుకున్నాను నేను. వేపుకుని పక్కన పెట్టుకున్నాను. చింతపండు మాత్రం గుజ్జుని ఉడకబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని మనం మెంతిపిండి, ఆవు పిండి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదా పక్కన. ఇగో చూడండి, చూపించిన ఈ విధంగా అన్నీ మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ కూడా మనం మిక్సీ పట్టుకుని గుజ్జు అంటే పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను నేను. మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే సుమారుగా కొలతలు చెప్తాను నేనంటే సుమారుగా కలిపేసుకున్నాను, నాకు తెలుసు కాబట్టి కొలతలు. మీకు మాత్రం కొలతలు ఏ విధంగా అనేది చెప్తాను నేను ఇప్పుడు. ఒక కేజీ కాయలు తీసుకున్నాం అనుకోండి, కేజీకి 200 గ్రామ్స్, అన్నీ 200 గ్రామ్స్ అన్నమాట. అన్నీ అంటే ఉప్పు ఒక 200 గ్రామ్స్, మనకి చింతపండు ఒక 200 గ్రామ్స్, కారం ఒక 200 గ్రామ్స్, ఎల్లుల్లిపాయలు ఒక 50 గ్రామ్స్. ఈ విధంగా మనం తీసుకుని ఆయిల్ అనేది మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఆయిల్ ఒక పావు కిలో లెక్కన తీసుకోవాలి. ఆ లెక్కన మనం తీసుకుని ఈ మిక్సీ పట్టుకునే వాళ్ళండి అన్నీ. అంటే మెంతిపిండి, ఆవు పిండి, మెంతులు, ఆవాలు కొంచెం లైట్గా వేపుకోవాలి. మెంతులు మాత్రం బాగా మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. నేను ఆల్రెడీ వేపుకుని మిక్సీ పెట్టుకుని ఉంచాను, అది మీకు పెట్టలేదు ప్రొసీజరు. నేను ముందు మిక్సీ పట్టుకున్నాను కాబట్టి మీకు ప్రొసీజర్ పెట్టలేకపోయాను. సో మీకు పిండి మాత్రమే పెడుతున్నాను. మెంతులు లైట్గా వేపుకోవాలండి, అంటే మంచి సువాసన వస్తాయి. ఆ విధంగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆవాలు అదే బాండీలో వేసుకుని కొద్దిగా అట్లా ముంచేసుకుని రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ చింతపండుని మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకుని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఈ విధంగా గుజ్జులో కలుపుకోవాలన్నమాట. గుజ్జులో కలుపుకొని నెక్స్ట్ మీకు టేస్ట్కి సరిపోయినంత కలుపుకోండి. ఎందుకంటే 200 గ్రామ్స్ పడుతుంది. ఇంకా మీరు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే పచ్చట్లో ఉప్పు తగ్గకూడదండి, కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి నిలవ ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కలుపుకోండి. సుమారుగా అయితే మాత్రం 200 గ్రామ్స్ అయితే మాత్రం సరిపోతుంది కేజీకి. నాకు ఎక్కువ కాయలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ కలుపుకుంటున్నాను. ఈ విధంగా చింతపండు గుజ్జులోనే ఉప్పు బాగా మిక్స్ అవ్వాలి. ఉప్పు ఇట్లా మిక్స్ చేసుకుని తర్వాత కారం కూడా కలుపుకుంటానండి ఇదే చింతపండులో. ఎందుకంటే ఆ చింతపండులో కొంచెం వేడి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఉడకపెడతాం కదా, ఆ ఉడకపెట్టడంతో ఈ కారం కొంచెం ఉడికిందనుకోండి అందులో మనకి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అట్లా అందుకని నేను ఉడకబెట్టిన చింతపండుని తీసుకున్నాను, గుజ్జుని, అందులో కారం వేసుకుంటున్నాను. కారం వేసుకుని కలుపుతాను అంట, బాగా మిక్స్ చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా. ఈ విధంగా మిక్స్ చేస్తాను అనమాట. బాగా మిక్స్ అయిన ఈ విధంగా చింతపండు గుజ్జులో ఉప్పు, కారం వేసి బాగా
కలుపుతానండి. బాగా అంటే ఒక 10 మినిట్స్ అన్నా అలా ఫ్లేవర్ వచ్చేదాకా కలుపుతూ ఉంటాను అనమాట. ఇట్లా కలపటం వల్ల మనకి బాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకోసం బాగా కలపాలి. చేత్తోనే కలపాలండి, గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టామనుకోండి మనకి బాగా కలవదు. అందుకనే చేత్తోనే కలపాలి. చేత్తోనే కలపటమే కదండోయ్, మిక్సీ కూడా పడతాను. ఎందుకంటే ఫ్లేవర్ ఇంక్రీజ్ అవ్వాలి కదా మనకి, అందుకోసం బాగా కలవాలన్నమాట. బాగా కలవటం కోసం నేను మిక్సీ కూడా పడతాను. మిక్సీ పట్టిన తర్వాత ఈ ఏపి పక్కన పెట్టుకున్న కాయలు ఉన్నాయి కదా, అందులో వేసుకుని ఈ గుజ్జు ఏదైతే మనం బాగా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నామో ఆ గుజ్జుని ఈ కాయలు మిక్స్ చేస్తానన్నమాట. మిక్స్ చేసి పెట్టుకుంటాను. అయితే మనం సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా పట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది. స్పైసీగా ఎప్పుడైనా మనం తినాలనిపించినప్పుడు చక్కగా తిని ఎంజాయ్ చేయొచ్చండి. మనం ఇంట్లోనే పట్టుకుంటాం కాబట్టి భయం లేకుండా తినొచ్చు. సో ఈ విధంగా నేను ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ని కూడా నేను ఇప్పుడు కలుపుకుంటున్నానండి. ఇందులో మెంతిపిండి కూడా వేసుకోవాలి. మనం మెంతిపిండి వేయలేదు కదా, ఇప్పుడు మెంతిపిండి వేస్తాను. మెంతిపిండి కూడా వేసి ఇలా కలుపుకుని బాగా కలపాలండి. ఈ విధంగా మెంతిపిండి, ఆవు పిండి అన్నీ వేసి బాగా కలపాలండి. బాగా కలవాలి, అంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయిన తర్వాత అక్కడ పక్కన పెట్టుకోవాలి. 3 days పక్కన పెట్టుకోవాలి. 3 days తర్వాత ఆయిల్ వేడి చేసుకుని లాస్ట్లో కరివేపాకు వేసి అట్లా చల్లార్చనివ్వాలండి. చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇంకంతే, సంవత్సరం మొత్తం తినడానికి రెడీ అయిపోయిందిగా పచ్చడి మనకి. చక్కగా ఇప్పుడు ఎంత చక్కగా గాజు బౌల్లో పెట్టుకుని సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ ఆహా అదిరిపోయిందండి. చూడండి, మనం ఎండబెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా, అంటే కాయల్ని ఎండబెట్టేసుకున్నాం, గింజలు ఉంటాయి మనకి. ఆ గింజలు ఇప్పుడు ఇట్లా ఈ విధంగా క్లాత్ కప్పేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, ఈ క్లాత్ పెట్టుకోవటం వల్ల మనకి ఎండల్లో చిటపటలాడి బయటికి పోకోకుండా ఈ క్లాత్ ఉండటం వల్ల లోపల మాత్రమే పడతాయండి. ఈ విధంగా చూడండి, లోపలే పడతాయి, బయట చిదిరిపోవన్నమాట. అవి చిటపటలాడుతూ బయటికి పోతాయి, పోకుండా చక్కగా ఇందులోనే ఉంటాయి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి. ఇవి కూడా బాగా తినొచ్చండి. ఇవి చాలా హెల్త్కి మంచిది. మనకి హెయిర్ ఆయిల్లో కూడా కలుపుకోవచ్చు, చాలా మంచిది ఇవి.